కోనసీమ జిల్లా అమలాపురంలో సంచలనం సృష్టించిన కంచిపల్లి శ్రీను హత్య కేసును పోలీసులు ఛేదించారు. కొంకాపల్లికి చెందిన శ్రీనును గత నెల 25వ తేదీన కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని తేల్చారు. ప్రధాన నిందితుడు A1 గంగుమళ్ల కాసుబాబు, A2 అడ్బాల శంకర్తో పాటు మరో 6గురిని రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి 3 కార్లు, బైక్, కత్తి, స్కూటీ, 15 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అమలాపురంలోని రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా ఉంటుందని, ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. మేము రీసెంట్ గా జరిగిన ఘటనాక్రమం గురించి అందరితో మాట్లాడడానికి మీ అందరికి ఇక్కడ పిలిపించాము. అమలాపురం టౌన్ పిఎస్ కి ఒక మిస్సింగ్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది, అంటే క్రైమ్ నెంబర్ 436/2025. సో అది రోజు మాకు ఇప్పుడు డిజీజ్డ్ అయిన కంచిపల్లి శ్రీను తన వైఫ్ మాకు ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. ఇమీడియట్ గా మా సైడ్ నుంచి పోలీస్ టీమ్స్ ఫామ్ చేసి we started to look for the person. On 29th of October, అంటే 2 days తర్వాత మాకు గోదావరి రివర్లో అది డెడ్ బాడీ ఒక దొరికింది ఒక ఫ్యామిలీ వాళ్ళ నుంచి. అండ్ విత్ అదర్ ఎవిడెన్సెస్ వి ఐడెంటిఫైడ్ ద బాడీ యాజ్ ఆఫ్ కాంచిపల్లి శ్రీను. అది తర్వాత మా పోలీస్ సైడ్ నుంచి మేము అందరము టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. And we started to collect evidences and to search for the accused. So adi tarvata memu anta technical evidences anta collect chesamu, CCTV footages, CDR analysis anta chesamu. Adi chesin tarvata and the clues that we got, based on that deentlo 8 accused, one's involvement has to be established. So A1 ante previous rowdy sheeter of Amalapuram town Kasu Babu. A2 is అతని కొడుకు అద్బల శంకర్. A3 is సాలది రాంబాబు. A4 is భాస్కర్ దుర్గ నాగప్రసాద్. వాళ్ళందరికీ మేము క్యాచ్ చేశాము. సో ఆన్ 25th A3 అండ్ A4 అంటే సాలది అపన్న అండ్ రాంబాబు వాళ్ళు ఎప్పుడూ డిజీజ్డ్ కాంచిపల్లి శ్రీనుకి ఇంటికి నుంచి వాళ్ళకి ముందు నుంచి పరిచయం ఉంది కాబట్టి అక్కడ నుంచి తీసుకుని వాళ్ళు ఒక బండి కూడా రెంట్ మీద తీసుకున్నారు. అది బండి కూడా మేము సీజ్ చేశాము. అది బండిలో ముగ్గురు కూర్చొని దే మూవ్డ్ అరౌండ్ ఇన్ అండ్ నియర్ అమలాపురం అండ్ టువర్డ్స్ ద్వారపుడి ఆల్సో.